ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డిప్యూటీ సీఎంకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమను మోసం చేసినట్లుగా ఒక మహిళ సీరియస్ ఆరోపణ చేసింది. తన భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఆయన మాటలతో నమ్మి తాము డబ్బును ఇచ్చినట్లుగా పేర్కొంది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్ని ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తుంది. గణపవరం ప్రాంతానికి చెందిన పరిమళ సుమన అనే మహిళ అదే ఊళ్ళో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మాధవరం గ్రామంలోని లైన్ మ్యాన్గా పనిచేస్తున్న సుదర్శన్, అతడి భార్య ఇద్దరూ కలిసి తన భర్తకు ఎంఎన్ఓగా జాబ్ ఇప్పిస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తుంది. మంత్రికి 4.5 లక్షలు ఇవ్వాలని చెప్పారని, ఇందులో భాగంగా 2020 జనవరిలో మధ్యవర్తులుగా సాయంతో ఇప్పటికీ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిని కలిసి తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఎంఎన్ఓ ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇప్పించినట్లుగా పేర్కొన్న మహిళ ఏడాది తర్వాత ఆ జాబ్ నుంచి కూడా తొలగించేసినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.